ఓకే, వెల్కమ్ టు అశోక తెలంగాణ అకాడమీ. మనం లాస్ట్ క్లాస్లో సహజమైనటువంటి రేడియో యాక్టివిటీ గురించి, కృత్రిమమైనటువంటి రేడియో యాక్టివిటీ గురించి తెలుసుకోవడం జరిగింది. మరి ఈ టాపిక్లో అత్యంత కీలకమైనటువంటి అంశాలు, అందులో మొదటిది కేంద్రక విచ్చిత్తి. కేంద్రక విచ్చిత్తి, దీన్ని మనం న్యూక్లియర్ ఫిజన్ అంటాం. న్యూక్లియర్ ఫిజన్. సో కేంద్రక విచ్చిత్తి 1939 సంవత్సరంలో ఓటాహాన్ లీసే స్ట్రాస్మన్ ఈ శాస్త్రవేత్తలు మనకు తొలిసారిగా కేంద్రక విచ్చిత్తికి సంబంధించిన సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. కేంద్రక విచ్చిత్తి, న్యూక్లియర్ ఫిజన్ పేరులోనే ఉంది. విచ్చిత్తి అంటే విడిపోవడం, కేంద్రకం విడిపోవడం. ఇంతకుముందు ఎట్లా పరమాణు సంఖ్య 83 అంతకంటే ఎక్కువగా ఉన్న కేంద్రకాలు అస్థిరమైనవి అన్నాం. ఈ అస్థిరమైనటువంటి కేంద్రకాలు అంతర్గతంగా వికర్షణకు లోనవ్వడం వల్ల అవి రెండు కేంద్రకాలుగా విడిపోతుంటాయి. ఆ విడిపోతూ అత్యధిక శక్తిని, రేడియో యాక్టివిటీని మనకు ఉత్పత్తి చేస్తున్నాయి అంటున్నాం. సో అంటే కేంద్రకం విడిపోతుంది. అట్లాంటి అంశాన్ని గుర్తుపెట్టుకునే ఆ అంశంతోటే ఓటాహాన్ లీసే స్ట్రాస్మన్ లో కేంద్రక విచ్చిత్తిని చెప్పడం జరిగింది. కేంద్రక విచ్చిత్తి అంటే ఏంటి? ఒక భారమైనటువంటి కేంద్రకం అస్థిరత్వాన్ని పొంది అది రెండు సమాన కేంద్రకాలుగా విడిపోదు. అస్థిరత్వం అంటే ఒక భారమైనటువంటి న్యూట్రాన్ లాంటి వాటితో తాండం చెందించాలి. యురేనియం లాంటి కేంద్రకాన్ని న్యూట్రాన్ లాంటి కణం చే తాండం ఢీకొట్టించినప్పుడు ఆ అస్థిరమైనటువంటి కేంద్రకం రెండు సమానమైన కేంద్రకాలుగా విడిపోతూ 3 న్యూట్రాన్లను అత్యధిక శక్తి 200 MeVల శక్తిని ఉత్పత్తి చేసేటువంటి చర్యను కేంద్రక విచ్చిత్తి అంటారు. ఈ కేంద్రక విచ్చిత్తిని ప్రతిపాదించింది ఓటాహాన్ లీసే స్ట్రాస్మన్లు. మరొకసారి కేంద్రక విచ్చిత్తి అంటే ఒక భారమైనటువంటి కేంద్రకాన్ని న్యూట్రాన్ తే తాండం చెందించినప్పుడు, అంటే ఢీకొట్టించినప్పుడు అది రెండు సమాన కేంద్రకాలుగా విడిపోతూ 3 న్యూట్రాన్లను మరి అత్యధిక శక్తిని ఉత్పత్తి చేసేటువంటి చర్యనే మనం కేంద్రక విచ్చిత్తి అంటాం. కేంద్రక విచ్చిత్తి అంటే కేంద్రకం విడిపోవడం, విచ్చిత్తి అంటే విడగొట్టడం, ఫిజన్. చూడండి, ఆయన తీసుకుంటున్నాను, యురేనియం కేంద్రకాన్ని తీసుకున్నాను. యురేనియం 92 235, యురేనియం 92 235. మరి యురేనియం 92 235 అనేది 92 అటామిక్ నంబర్. అంటే యురేనియంలో దాదాపు 92 ప్రోటాన్లు ఉంటాయి. అంటే ఈ కేంద్రకం అనేది 92 ప్రోటాన్లను కలిగి ఉన్నటువంటి కేంద్రకం. మరి దీన్ని నేను ఏం చేశానంటే ఒక న్యూట్రాన్ తో ఢీకొట్టించాను. సో ఈ కేంద్రకాన్ని నేను న్యూట్రాన్ తో ఢీకొట్టించాను. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది అస్థిరం. ఆల్రెడీ దాంట్లో అన్ని ప్లస్లు ఉన్నాయి. యురేనియం అనేది 92 ప్లస్లు ఉన్నాయి దీంట్లో. అంటే ఈ కేంద్రకం చాలా అస్థిరం. 92 ప్రోటాన్లు దీంట్లో ఉండడం వల్ల అత్యంత అస్థిరత్వాన్ని పొందింది. ఎందుకు? ప్లస్ మధ్య వికర్షణ ఉంటది. ఆ వికర్షణ వల్ల ఏమవుతుందంటే ఒకదాన్ని ఒకటి వికర్షించుకుంటాయి. అంతర్గత వికర్షణ మొదలవుతుంది. అంతర్గత వికర్షణ మొదలవడం వల్ల ఈ కేంద్రకం అనేది అస్థిరం అవుతుంది. అస్థిరమైన కేంద్రకంగా మారింది. ఆల్రెడీ అది అస్థిరం, అది అడ్జస్ట్ అవడమే కష్టంగా ఉంది. దాని నుంచి ఇంకోటి కొట్టింది, అంటే న్యూట్రాన్ అనేటువంటి వచ్చి టచ్ చేసింది. ఆ అస్థిరత్వం ఏమవుతుంది? ఇంకొంచెం కొలిజన్స్ పెంచుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది రెండు సమానమైన కేంద్రకాలుగా విడిపోతుంది. విడిపోతూ ఏం చేస్తుంది అంటే మనకి రెండు సమానమైన కేంద్రకాలలో ఒకటి బేరియం 56 141 గా విడిపోయింది. క్రిప్టాన్ 36 92 గా విడిపోయింది. మరియు 3 న్యూట్రాన్లు ఉత్పత్తి చేస్తుంది. మరియు 200 MeVల శక్తి, మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ, దాదాపు 200 MeVల ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఈ చర్యను కేంద్రక విచ్చిత్తి అంటాం. అంటే యురేనియం అనే ఒక అస్థిరమైన కేంద్రకం బేరియం అనేటువంటి కొత్త కేంద్రకాన్ని, క్రిప్టాన్ అనేటువంటి ఒక కొత్త కేంద్రకాన్ని ఏర్పాటు చేస్తూ 3 న్యూట్రాన్ ఉత్పత్తి చేస్తూ 200 MeVల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ప్రతి విచ్చిత్తిలో 200 MeVల శక్తి, మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఈ చర్యను ఏమంటామంటే కేంద్రక విచ్చిత్తి అంటాము. కేంద్రక విచ్చిత్తి అంటే ఒక అస్థిరమైనటువంటి కేంద్రకం. యురేనియం 92 235 ఒక అస్థిరమైన కేంద్రకం. ఇలాంటి అస్థిరమైన కేంద్రకాన్ని న్యూట్రాన్ తో ఢీకొట్టించినప్పుడు ఇది అస్థిరత్వం పెరిగిపోతుంది. దానివల్ల ఇది రెండు సమానమైన కేంద్రకాలుగా విడిపోయింది.
3 న్యూట్రాన్లను ఉత్పత్తి చేస్తుంది, 200 MeVల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ చర్యను ఏమంటామంటే కేంద్రక విచ్చిత్తి అంటాము. సో మరి ఈ విచ్చిత్తి చర్యలో 3 న్యూట్రాన్లు విడుదలైనాయి. మరి ఈ విడుదలైన 3 న్యూట్రాన్లు ఏం చేస్తాయి? ఆ 3 న్యూట్రాన్లు మరికొన్ని కేంద్రకాలచే ఢీకొడతాయి. అంటే ఈ చర్యలో మొత్తం 3 కేంద్రకాలతో పాటు 3 న్యూట్రాన్లు మనకి విడుదలైనాయి. ఈ 3 న్యూట్రాన్లు ఏం చేస్తాయి? మరొక యురేనియం పదార్థంలో అనేకమైన కేంద్రకాలు ఉంటాయి. పదార్థం అంటే అణువుల నిర్మాణం, అణు అంటే పరమాణువుల నిర్మాణం. మరి ఒక పదార్థంలో కోటాను కోట్ల పరమాణువులు ఉంటాయి. యురేనియం పదార్థంలో కోటాను కోట్ల పరమాణువులు ఉంటాయి. కాబట్టి మనం ఢీకొట్టింది ఒకటే కేంద్రకాన్ని ఇక్కడ. మరి దాంట్లో అనేకమైన ఒక కేంద్రకం 3 న్యూట్రాన్లు ఇచ్చింది. మరి ఆ పదార్థంలో బోలెడన్ని కేంద్రకాలు ఉంటాయి. అంటే వెలువడ్డటువంటి ఈ 3 న్యూట్రాన్లు ఏం చేస్తాయి? మరో 3 యురేనియం కేంద్రకాలను ఢీకొడతాయి. మరి ఈ యురేనియం దీన్ని ఢీకొట్టగానే ఏమవుతుంది? మళ్ళీ 3 న్యూట్రాన్లు విడుదలవుతాయి. ఇక్కడ కూడా మళ్ళీ 3 న్యూట్రాన్లు విడుదలవుతాయి. ఇక్కడ కూడా మళ్ళీ 3 న్యూట్రాన్లు. అంటే ఫస్ట్ స్టెప్ లో 3 న్యూట్రాన్లు, తర్వాత ఏమవుతాయి? సో 3 స్క్వేర్ న్యూట్రాన్లు. మళ్ళీ ఈ 3 ఏం చేస్తాయి? మళ్ళొక 3 యురేనియం కేంద్రకాలను ఢీకొంటాయి. ఇది ఒక గొలుసు చర్య, ఇది ఒక శృంఖల చర్య. ఇట్స్ ఎ చైన్ రియాక్షన్, డజంట్ కంట్రోల్. దీన్ని కంట్రోల్ చేయడం కష్టం. మళ్ళీ ఈ చర్యలో ఎన్ని వస్తాయి? 3 3 3 3 3 3 అంటే 3 క్యూబ్ వస్తాయి. 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 పవర్ 4. ఇట్లా 3 యొక్క గుణశ్రేణిలో మనకి అంటే ఒక యురేనియం కేంద్రకాన్ని మనం ఒక న్యూట్రాన్ తో ఢీకొడితే 3 న్యూట్రాన్లు వచ్చినాయి. ఆ 3 యురేనియం కేంద్రకాలు ఢీకొడితే మళ్ళీ 3 న్యూట్రాన్లు వస్తాయి. ఆ 3 మళ్ళీ ముగ్గురు ఢీకొడితే అలా 3 3 3. ఇది ఎలా జరుగుతుందంటే ఇది ఒక 3 స్క్వేర్ 3 క్యూబ్ అప్ టు ద 3 పవర్ n. దీన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం. దీన్నే అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, అనియంత్రిత శృంఖల చర్య. దీన్ని మనం అనియంత్రిత శృంఖల లేదా గొలుసు చర్య అంటాం. అనియంత్రిత శృంఖల చర్య అంటే ఇది స్టార్ట్ అవ్వడమే కానీ దీని మధ్యలో ఆపడం కష్టమేగా. ఒకసారి ఈ యొక్క విచ్చిత్తి స్టార్ట్ అయిన తర్వాత ఆ మొత్తం కూడా విఘటనం జరుగుతూ పోతూనే ఉంటది. న్యూట్రాన్లు విడుదలవుతాయి, ఢీకొట్టుకుంటూ పోతూనే ఉంటుంది. అంటే ఈ చైన్ రియాక్షన్ ని మనం కంట్రోల్ చేయలేము. దీన్ని ఏమంటామంటే అనియంత్రిత శృంఖల చర్య అంటాము. అనియంత్రిత శృంఖల చర్యని బేస్ చేసుకొని 1945 సంవత్సరంలో ఓపెన్ హైమర్ అనే సైంటిస్టు మనకి అణుబాంబుని సృష్టించాడు. అణుబాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? కేంద్రక విచ్చిత్తి, ఎస్పెషల్లీ దాంట్లో అనియంత్రిత శృంఖల చర్య. కానీ అణుబాంబును కనుగొన్న శాస్త్రవేత్తలు ఓపెన్ హైమర్ అనే సైంటిస్టు అణుబాంబుని కనుగొన్నాడు. అణుబాంబు సూత్రాన్ని కనుగొన్నది ఓటా హన్లీసే స్ట్రాస్మన్. అణుబాంబు సూత్రం విచ్చిత్తి, కానీ అణుబాంబును కనుగొన్నది మాత్రం ఓపెన్ హైమర్. అణుబాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే సో అనియంత్రిత శృంఖల చర్య. ఇంకా చెప్తే కేంద్రక విచ్చిత్తి అనే సూత్రం ఆధారంగా. అందుకనే మనం ఒక్కసారి అణుబాంబు వేసినాం అనుకోండి, ఆ అణుబాంబులో ఉన్నటువంటి పదార్థం అనేక సార్లు విఘటనం చెందుకుంటూ పోతూనే ఉంటది. అది కొన్ని వందల కిలోమీటర్ల వరకు అది విఘటనం చెందుతూ పోతూనే ఉంది. శక్తిని ఉత్పత్తి చేసుకుంటూ పోతూనే ఉంది. ప్రతి విఘటనానికి 200 MeV, ఇక్కడ 200 MeV ఒక స్టెప్ కి 200 MeV 200 MeV 200 MeV 200 ఇట్లా తీసుకుంటే నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఇంటూ 200 MeV ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. అంటే అర్థం ఏంది? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనకి ఉత్పత్తి అవుతుంది. ఇలా కేంద్రక విచ్చిత్తి విధ్వంసాలు సృష్టిస్తుంది. దీన్ని మనం అనియంత్రిత శృంఖల చర్య అంటున్నాము. ఇది ఎక్కడ వాడుతున్నాం సార్ అంటే ఓపెన్ హైమర్ అనే సైంటిస్ట్ 1945లో అణుబాంబును సృష్టించాడు దీన్ని ఉపయోగించుకొని. ఇది కేంద్రక. మరి ఇట్లాంటిది మానవాళికి ఏమైనా ఉపయోగమా? అణుబాంబును తయారు చేసి మానవాళిని నాశనం చేసుకోవడమే తప్ప మానవాళికి ఇది ఉపయోగకరంగా లేదు. మరి ఏం చేయాలి? ఇది మనుషులకు ఉపయోగపడే విధంగా మార్చలేమా? ఎట్లా మార్చొచ్చు సార్ అంటే ఫస్ట్ స్టెప్ లో 3 న్యూట్రాన్లు వచ్చినాయి. 3 నేను పట్టుకున్నా. ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? సో ఫస్ట్ స్టెప్ లో వచ్చినటువంటి 3 న్యూట్రాన్లలో 2 న్యూట్రాన్లను మనం క్యాచ్ చేయాలి. అప్పుడు ఒకటే న్యూట్రాన్ ఉంటుంది. మళ్ళీ వచ్చే 3 న్యూట్రాన్లో మరొక 2 క్యాచ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? న్యూట్రాన్లను మనము కంట్రోల్ చేస్తున్నాం. ఈ గొలుసు చర్యను ఏం చేస్తున్నాం? నియంత్రిస్తున్నాం. అంటే ఖచ్చితంగా గొలుసు చర్యను నియంత్రించవచ్చు.
ఈ విచ్చిత్తి చర్యలో మనం ఖచ్చితంగా నియంత్రణ చేయవచ్చు. అంటే న్యూట్రాన్ల సంఖ్యను మనం ప్రిజర్వ్ చేయగలిగితే, న్యూట్రాన్ల సంఖ్యను తగ్గించుకోగలిగితే, న్యూట్రాన్ వేగాన్ని తగ్గించుకోగలిగితే ఈ యొక్క చైన్ రియాక్షన్ నియంత్రించవచ్చు. దాన్నే మనం నియంత్రిత గొలుసు చర్య, నియంత్రిత గొలుసు చర్య, నియంత్రిత శృంఖల చర్య, వాటెవర్ నియంత్రిత శృంఖల చర్య, కంట్రోల్డ్ శృంఖల చర్య, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. అనియంత్రిత శృంఖల చర్య అంటే అన్కంట్రోల్డ్, బట్ నియంత్రిత శృంఖల చర్య అంటే కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఎలా? న్యూట్రాన్ల సంఖ్యను తగ్గించుకోవాలి. ఫస్ట్ స్టెప్ లో వచ్చిన 2-3 రెండింటికి క్యాచ్ చేసుకుంటే ఒకటే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే దాంట్లో రెండింటికి క్యాచ్ చేసుకుంటే ఒకటే ఉంటుంది. అంటే న్యూట్రాన్ తగ్గించుకోవడం, న్యూట్రాన్ వేగాన్ని కూడా తగ్గియాలి. ఒక కేంద్రక విచ్ఛిత్తిలో విడుదలయ్యేటువంటి న్యూట్రాన్ వేగం 3 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఇంత వేగంగా ఉంటుంది. ఇట్లాంటి న్యూట్రాన్ వేగాన్ని ఏం చేయాలి? తగ్గియాలి. ఈ న్యూట్రాన్ తీసుకుపోయి ఇంకో దాన్ని ఢీకొట్టియాలి. సో అది డ్యూటీరియమే కావచ్చు, వాటరే కావచ్చు, దాన్ని ఢీకొట్టియాలి. ఢీకొట్టించినప్పుడు ఏమైతే వేగం తగ్గుతుంది. దీని వేగం ఎంత వస్తుంది? 0.04 ఎలక్ట్రాన్ వోల్ట్స్. థర్మల్ న్యూట్రాన్. ఈ థర్మల్ న్యూట్రాన్ గా మార్చవచ్చు. అంటే థర్మల్ న్యూట్రాన్స్ ద్వారా కేంద్రక విచ్చిత్తిని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఈ విచ్చిత్తి చర్యని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, ఒకటి న్యూట్రాన్ సంఖ్యను తగ్గించుకోవడం వల్ల, న్యూట్రాన్ వేగాన్ని తగ్గించడం వల్ల, భారజనం లాంటి డ్యూటీరియం ఆక్సైడ్ లాంటి పదార్థాలతో న్యూట్రాన్లను ఢీకొట్టించి వాటి వేగాన్ని తగ్గించవచ్చు. ఇలా చేయడం వల్ల ఈ యొక్క చైన్ రియాక్షన్ ని మనం కంట్రోల్ చేయవచ్చు. దాన్ని మనం నియంత్రిత శృంఖల చర్య అంటాం. మరి నియంత్రిత శృంఖల చర్యను ఆధారంగా చేసుకుని నిర్మించబడిందే సో న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది సార్ అంటే నియంత్రిత శృంఖల చర్య. 1942 సంవత్సరంలో ఫెర్మి అనే సైంటిస్ట్ మనకు న్యూక్లియర్ రియాక్టర్ ను తయారు చేయడం జరిగింది. న్యూక్లియర్ రియాక్టర్. ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే నియంత్రిత శృంఖల చర్య. నియంత్రిత శృంఖల చర్య అంటే న్యూక్లియర్ రియాక్టర్ లో ఏం చేస్తారు? న్యూట్రాన్ల సంఖ్యను తగ్గిస్తారు. ఇంకా ఏం చేస్తారు? న్యూట్రాన్ల వేగాన్ని తగ్గిస్తారు. అంటే ఆ న్యూట్రాన్ల సంఖ్యను వేగాన్ని తగ్గించడం ద్వారా గొలుసు చర్యను కంట్రోల్ చేయవచ్చు. అలా కంట్రోల్ చేయడాన్ని మనం నియంత్రిత శృంఖల చర్య అంటాం. ఈ నియంత్రిత శృంఖల చర్యను ఆధారంగా చేసుకొని న్యూక్లియర్ రియాక్టర్ ను తయారు చేస్తారు. మరి న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేసిన శాస్త్రవేత్త ఫెర్మి 1942లో న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేశారు. అసలు న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుంది? న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుంది అంటే ఒక అణుశక్తిని అంటే అణు ఇంధనాన్ని ఆవిరి ఇంధనంగా మారుస్తుంది. ఆవిరిగా మార్చి ఆ ఆవిరి ద్వారా టర్బైన్ తిప్పి మనకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మామూలు ఇట్స్ స్టీమ్ ఇంజన్. న్యూక్లియర్ రియాక్టర్ కెన్ ప్రిపేర్ ఎ స్టీమ్. అంటే న్యూక్లియర్ రియాక్టర్ లో అణు ఇంధనం కాస్త స్టీమ్ గా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ స్టీమ్ ఏం చేస్తుందంటే మరి టర్బైన్ తిప్పడం ద్వారా విద్యుత్ శక్తి ఉంటుంది. మరి న్యూక్లియర్ రియాక్టర్ ఎలా ఉంటుంది? న్యూక్లియర్ రియాక్టర్ ఎలాంటి వర్క్ చేస్తుంది అంటే న్యూక్లియర్ రియాక్టర్ లో జరిగే మార్పు అణుశక్తి ఆవిరి శక్తిగా మార్చి అది టర్బైన్ తిప్పి విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఇది జనరల్ గా న్యూక్లియర్ రియాక్టర్ లో జరిగేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. న్యూక్లియర్ రియాక్టర్ ని మనం పరిశీలిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. న్యూక్లియర్ రియాక్టర్ ఇలా ఉంటుందండి. ఇలా నిర్మించడాన్ని షీల్డింగ్ అంటాం. న్యూక్లియర్ రియాక్టర్ బలమైన షీల్డింగ్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో నుంచి రేడియో యాక్టివిటీస్ అనేవి బయటికి రాకుండా షీల్డింగ్ ఉండాలి. దాని యొక్క పైకప్పని చాలా షీల్డింగ్ లో ఏం వాడతారు సార్ అంటే అల్యూమినియం, సీసం, కాంక్రీట్. వీటి ద్వారా ఎందుకు అల్యూమినియం వాడాలి, సీసం వాడాలి? అల్యూమినియం నుంచి న్యూట్రాన్లు చొచ్చుకుపోలేవు, అంటే బయటికి రాకుండా. అంటే అందుకనే అల్యూమినియం దీంట్లో యూజ్ చేస్తారు. సో దీంట్లో ఇలా మనకి న్యూక్లియర్ రియాక్టర్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. సో దీంట్లోకి శోషణ కడ్డీలను తీసుకుంటారు. అండ్ ఆల్సో దీనిలోకి వాటర్, మనకి ముఖ్యంగా కీలకమైన న్యూక్లియర్ రియాక్టర్ కి వాటర్ అంది. ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ ఏ స్టీమ్. ఖచ్చితంగా స్టీమ్ ప్రిపేర్ అవ్వాలంటే వాటర్ అవసరం కాబట్టి న్యూక్లియర్ రియాక్టర్ ఇలా ఉంటుంది. సో ఇందులో ఏం ఉపయోగిస్తారు న్యూక్లియర్ రియాక్టర్ అంటే మొదటిది ఇంధన మూలకాలు, ఫ్యూయల్స్. ఇంధన మూలకాలు. న్యూక్లియర్ రియాక్టర్ లో వాడే ఫ్యూయల్ ఇంధనం అణు ఇంధనం. ఇక్కడ అణుశక్తి, మనం వాడేది అణుశక్తి కాబట్టి న్యూక్లియర్ ఫ్యూయల్. మరి అణు ఇంధనం ఏంటి సార్ అంటే యురేనియం 92-235 వాడతారు ఎక్కువగా, ప్లూటోనియం వాడతారు, థోరియం వాడతారు.
బేసికల్లీ అణు ఇంధనం. న్యూక్లియర్ రియాక్టర్ లో ఉపయోగించేటువంటి అణు ఇంధనం ఏంటి సార్ అంటే యురేనియం 92-35 అనేటువంటి అణు ఇంధనాన్ని వాడతారు, ప్లూటోనియం ఉపయోగిస్తారు, థోరియం ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి న్యూక్లియర్ ఫ్యూయల్ గా అణు ఇంధనంగా వీటిని మనం ఎక్కువగా వాడుతాం. మరి న్యూక్లియర్ రియాక్టర్ లో అత్యంత కీలకమైనది మితకారి మోడరేటర్. మితకారి మోడరేటర్ ఏంటి? మోడరేటర్ అంటే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించాలి. ఇప్పుడు ఇందులో ఉత్పత్తి అయ్యేటువంటి న్యూట్రాన్ల వేగాన్ని మనం తగ్గించాలి. ఎందుకు? మనం యాక్చువల్లీ కేంద్రిక విచ్ఛిత్తిలో ఉత్పత్తి అయ్యే న్యూట్రాన్ వేగం ఎంత అంటే 3 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇంత వేగం ఉంటుంది. అంత వేగంతో వచ్చి దీన్ని ఢీకొట్టి దెబ్బట పగిలిపోతుంది. అంటే సీలింగ్ మొత్తం కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి రియాక్టర్ పేలిపోయే అవకాశం ఉంది. నువ్వేం చేయాలి? న్యూట్రాన్ వేగాన్ని తగ్గించాలి. ఏం చేస్తావు తగ్గించాలంటే దీంట్లో ఎక్కువగా ఢీకొట్టించడానికి ఒక మితకారి పదార్థం నింపుతావు. ఆ మితకారి పదార్థమే మోడరేటర్. న్యూక్లియర్ రియాక్టర్ లో వాడేటువంటి మితకారి పదార్థం పేరు భారజలం. హెవీ వాటర్ డ్యూటీరియం ఆక్సైడ్ D2O. భారజలాన్ని కనుగొన్న శాస్త్రవేత్త యూరే. సో దీన్ని మనం డ్యూటీరియం ఆక్సైడ్ అంటాం. అంటే మితకారి. న్యూక్లియర్ రియాక్టర్ లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించే పదార్థాన్ని మనం మితకారి అంటాం. మితకారి అంటే ఏంటి సార్ అంటే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించాలి. ఎంత నుంచి ఎంతకి? 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ నుంచి 0.04 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తగ్గిస్తుంది. వీటిని ఏమంటారంటే థర్మల్ న్యూట్రాన్లు. థర్మల్ న్యూట్రాన్స్. థర్మల్ న్యూట్రాన్స్ మాత్రమే మనకు ఉపయోగకరం. ఎందుకంటే అంత వేగంగా ఉన్నటువంటి 3 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ తో వచ్చే వాటిని మనం వాడుకలోకి ఉపయోగించలేము. కాబట్టి వాటి వేగాన్ని తగ్గించాలి. వేగాన్ని తగ్గించాలంటే రియాక్టర్ లో భారజలాన్ని వాడతాం. భారజలాన్ని ఢీకొడతాయి. న్యూట్రాన్ వచ్చి భారజలాన్ని ఢీకొట్టుంది. ఢీకొట్టడం వల్ల ఏమవుతుందంటే దాని వేగం తగ్గిపోతుంది. ఎందుకంటే మామూలు వాటర్ కంటే హెవీ వాటర్ యొక్క భారమే ఎక్కువగా ఉంటుంది. డ్యూటీరియం అంటున్నాం కాబట్టి దీని హెవీ వెయిట్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని ఢీకొట్టినప్పుడు వీటి వేగం క్రమంగా తగ్గుతుంది. అంటే న్యూట్రాన్ల వేగం తగ్గి వాటి వేగం 0.04 ఎలక్ట్రాన్ వోల్ట్స్ గతి శక్తిని పొందుతాయి. అప్పుడు ఏమవుతుంటే వేగం తగ్గింది కాబట్టి అట్లాంటి వాటిని థర్మల్ న్యూట్రాన్స్ అంటాం. వీటి వల్ల పెద్దగా మనకి ఎఫెక్ట్ అనేది ఉండదు. నీటి అణువు ఈజీగా ఇందులో ఉన్నటువంటి కూలెంట్ అంటే వాటర్, ఇందులో ఉన్న నీటి అణువు ఈజీగా అయోనైజ్ అయ్యి స్టీమ్ ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. ఆ స్టీమ్ అనేది అంటే ఈ ప్రాసెస్ లోనే ఎక్కువ స్టీమ్, ఆ డీకొటేట్ ప్రాసెస్ లోనే స్టీమ్ మనకు రిలీజ్ అవుతుంది. అంటే వాటర్ కాస్త స్టీమ్ గా మారుతుంది. సో 0.04 థర్మల్ న్యూట్రాన్ ఢీకొట్టడం వల్ల వాటర్ కాస్త కూలెంట్ కాస్త మనకి స్టీమ్ గా మారిపోతుంది. ఆ స్టీమ్ ఏం చేస్తారంటే టర్బైన్ల మీదుగా పంపుతారు. టర్బైన్స్ అనేవి తిరుగుతాయి, ఎలక్ట్రిక్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా మనం అందుకని ఎలక్ట్రాన్ల న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేదాన్ని మితకారి అంటారు. ఎక్కువగా మనం వాడే మితకారి ఏం చేస్తారంటే భారజలము, డ్యూటీరియం ఆక్సైడ్ మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. దీన్ని తయారు చేసింది యూరే అనే సైంటిస్ట్. ఇంకా ఇందులో మరో కీలకమైనది శోషణ కడ్డీలు, కంట్రోల్ రాడ్స్. నియంత్రణ కడ్డీలు వీటినే మనం శోషణ కడ్డీలు అంటాం. వీటినే మనం కంట్రోల్ రాడ్స్ అంటాం. ఏంటి సార్ వీటి పని అంటే ఇంతకుముందు చెప్పిన అనియంత్రిత శృంఖల చర్యను నియంత్రించాలంటే న్యూట్రాన్ల సంఖ్యను తగ్గించాలి. అంటే న్యూట్రాన్లను శోషించుకోవాలి. అంటే ఇందులో ఉత్పత్తి అయిన న్యూట్రాన్ల సంఖ్యను మనం తగ్గించాలి. ఏం చేస్తారు? రియాక్టర్ ను ఆన్ చేయగానే ఇందులోకి నియంత్రణ కడ్డీలు పంపిస్తారు. నియంత్రణ కడ్డీలు పంపించగానే ఏం చేస్తాయంటే అందులో ఎక్స్ట్రా ఉన్న న్యూట్రాన్లని అబ్జార్బ్ చేసుకుంటాయి. అంటే అవి గ్రహిస్తాయి. మరి న్యూట్రాన్లను శోషించుకునేటువంటి కడ్డీలనే నియంత్రణ కడ్డీలు అంటారు. న్యూక్లియర్ రియాక్టర్ లో వాడే నియంత్రణ కడ్డీలు బోరాన్ కడ్డీలు, కాడ్మియం కడ్డీలు అండ్ ఆల్సో స్టీల్ కడ్డీలు. వీటిని న్యూక్లియర్ రియాక్టర్ లో నియంత్రణ కడ్డీలుగా ఉపయోగిస్తారు. ఇది ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రియాక్టర్ లో వాడే మితకారి ఏంటిదంటే భారజలం. అంటే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది మితకారి, దాన్ని మనం భారజలం అంటాం. సో న్యూక్లియర్ రియాక్టర్లలో న్యూట్రాన్ల సంఖ్యను నియంత్రించేవి, శోషించుకునేవి అవి నియంత్రణ కడ్డీలు. బోరాన్ కడ్డీ, కాడ్మియం కడ్డీ, స్టీల్ కడ్డీలు అనే కోసం. మరి ఇలాంటి చర్యలు జరిగినప్పుడు ఏమవుతుందంటే రియాక్టర్ బాగా వేడవుతుంది, బాగా హీట్ అయిపోతుంది. మరి రియాక్టర్ ఏం చేయాలి? కూల్ చేయాలి. రియాక్టర్ ను కూల్ చేసేదాన్ని
కూల్ అంటే చల్లబరుస్తుంది, రియాక్టర్ ను చల్లబరిచేదాన్ని మనం కూలెంట్ అంటాం. ఇందులో కూలెంట్ గా ఎక్కువగా వాడేది చల్లని నీరు, చల్లని నీటిని కూలెంట్ గా వాడతారు. కొన్నిసార్లు రియాక్టర్ అనేది చాలా హీట్ లో ఉంది, ఎక్కువ మొత్తంలో హీట్ అయింది, అలాంటప్పుడు ఏం వాడతారంటే ద్రవ సోడియం, లిక్విడ్ సోడియం ఉపయోగించుకొని రియాక్టర్ ని కూల్ చేస్తారు. అంటే కూలెంట్ గా యూజ్ చేసేటువంటి రెండు ఎక్కువగా వాడతారు, చల్లని నీరుని, ద్రవ సోడియం. ఇట్లా మనకి రియాక్టర్ పనిచేస్తుంది. అంటే రియాక్టర్ లో ఇంధన మూలకాలుగా యురేనియం, ప్లూటోనియం, థోరియం యూజ్ చేస్తారు. మితకారిగా అంటే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేదానికి గాను మనం భారజలాన్ని వాడతారు. సో ఇలా నియంత్రించేదానికి కడ్డీలుగా బోరాన్, కాడ్మియం, స్టీల్ కడ్డీలను వాడతారు. ఇందులో కూలెంట్ గా చల్లని నీరు, ద్రవ సోడియం ఇలాంటి. సో వాటర్ ఏమవుతుందంటే న్యూట్రాన్లు ఢీ కొట్టడం వల్ల అది స్టీమ్ గా మారిపోతుంది. ఆ స్టీమ్ ఏం చేస్తారు సార్ అంటే ఆటోమేటిక్ గా టర్బైన్ల మీదుగా పంపిస్తారు. దానివల్ల టర్బైన్ రొటేట్ అవడం వల్ల మనకు విద్యుత్ శక్తి జరుగుతుంది. అంటే న్యూక్లియర్ రియాక్టర్ అణుశక్తి ఆవిరి శక్తిగా మారి ఆవిరి శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. సో ఇట్లా మనకు న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి పనిచేస్తున్నాయి. ఇది పనిచేస్తున్న సూత్రం నియంత్రిత శృంఖల చర్య ఆధారంగా న్యూక్లియర్ రియాక్టర్స్ పనిచేస్తున్నాయి. మన భారతదేశంలో రియాక్టర్లు ఉన్నాయా? మన దేశంలో రియాక్టర్స్ పనిచేస్తున్నాయా? మన దేశంలో ప్రస్తుతానికి ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఎలాంటి రియాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నాయని చూస్తే మన దేశంలో అణుశక్తికి సంబంధించినటువంటి పరిశోధన చేసేది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ మనకు రియాక్టర్స్ మీద కానీ అణుశక్తి మీద కానీ పరిశోధన అభివృద్ధి చేస్తున్నటువంటి సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ప్రస్తుతానికి భారతదేశంలో రెండు రకాల రియాక్టర్స్ ఉంటాయి. ఒకటి పరిశోధన రియాక్టర్, రెండవది అణువిద్యుత్ కేంద్రం. అణువిద్యుత్ కేంద్రం దీన్ని మనం ఎనర్జీ రియాక్టర్ అంటాం. ఇక్కడ విద్యుత్ శక్తి తయారు చేయబడుతుంది, కానీ ఇక్కడ మాత్రం పరిశోధన, ద పాయింట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ గానే సో రియాక్టర్స్ మనకు ఉన్నాయి. మన భారతదేశ మొట్టమొదటి రియాక్టర్ అప్సరా, మన దేశ తొలి రియాక్టర్ అప్సరా. అప్సరా అనేది తొలి రియాక్టర్. పరిశోధన రియాక్టర్ లో అప్సరా, ధ్రువ, సిరస్, జెర్లినా, కామిని ఇవన్నీ కూడా మనకున్న వాటిల్లో అప్సరా, ధ్రువ, సిరస్, జెర్లినా, కామిని ఇవన్నీ కూడా పరిశోధనకు సంబంధించినటువంటి రియాక్టర్స్ గా మనం చెప్పుకోవచ్చు. పరిశోధన పాయింట్ లో అప్సరా, ధ్రువ, సిరస్, జెర్లినా, కామిని లాంటి రియాక్టర్స్ ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. మన అణువిద్యుత్ కేంద్రాల పరంగా తీసుకున్నట్లయితే భారతదేశ తొలి అణువిద్యుత్ కేంద్రం తారాపూర్. తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది సార్ అంటే మహారాష్ట్ర. ఇది కాకుండా కైగా, ఇది కర్ణాటకలో ఉంది. నరోరా ఉత్తరప్రదేశ్ లో ఉంది. సో ఇదే కాకుండా రావత్ భట్ రాజస్థాన్ లో ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి అణువిద్యుత్ కేంద్రాలు. సో అండ్ ఆల్సో ది కుణంకులం తమిళనాడులో ఉంది. అండ్ ఆల్సో ది కల్పకం కూడా తమిళనాడులోనే ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి అణువిద్యుత్ కేంద్రాలు మనం తీసుకున్నట్లయితే పరిశోధన రియాక్టర్లు అనేవి పరిశోధన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్సరా కానీ, ధ్రువ కానీ, సిరస్ కానీ, జెర్లినా కానీ, కామిని కానీ ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే పరిశోధనకు సంబంధించినటువంటి. సో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి జరిగినా కానీ అవి పరిశోధన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి. భారతదేశం తొలి రియాక్టర్ అంటే అప్సరాని మనం సో తొలి రియాక్టర్ గా మనం చెప్పుకుంటాము. సో మరి భారతదేశ తొలి అణువిద్యుత్ కేంద్రం ఏసారంటే తారాపూర్, ఇది మహారాష్ట్రలో ఉంది. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతారు. స్వదేశీ పరిజ్ఞానంలో భారత్ నిర్మించిన తొలి అణువిద్యుత్ కేంద్రం కల్పకం, ఇందిరాగాంధీ న్యూక్లియర్ పవర్ స్టేషన్. కల్పకాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇందిరాగాంధీ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అంటాం. ఇది భారతదేశం తొలిసారిగా సొంత విజ్ఞానం అంటే స్వదేశీ పరిజ్ఞానం నిర్మించుకున్న తొలి అణువిద్యుత్ కేంద్రం కల్పకంగా మనం చెప్తూ ఉంటున్నాం. ఇది ఇందిరాగాంధీ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అని చెప్తూ ఉంటారు. సో కుడంకులం రష్యా సహకారంతో, భారతదేశం అనేది రష్యా సహకారంతో మనకు నిర్మిస్తున్నటువంటి అణువిద్యుత్ కేంద్రం కుడంకులంగా మనం చెప్పుకోవచ్చు. ఇది తమిళనాడు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. అంటే మనకు అణువిద్యుత్ రియాక్టర్స్ చూసినట్లయితే ప్రతి అణువిద్యుత్ కేంద్రంలో రియాక్టర్లే ఉంటాయి.
రియాక్టర్లు అనేవి సో న్యూక్లియర్ రియాక్టర్లే పనిచేస్తూ ఉంటాయి. సో పరిశోధన పాయింట్లో ఇక్కడ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన దేశ తొలి రియాక్టర్ అప్సరా, మన దేశ తొలి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్, స్వదేశీ పరిజ్ఞానం నుంచి తొలి అణు విద్యుత్ కేంద్రం కల్పకం. సో రష్యా సహకారంతో నిర్మిస్తున్న అణు విద్యుత్ కేంద్రం కుడంకులం, అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం రావత్ భట్, అతిపెద్ద పరిశోధన రియాక్టర్ ధృవ. సో ఇట్లా మనకి రకరకాల అణు విద్యుత్ కేంద్రాలు, ఇవన్నీ కూడా న్యూక్లియర్ రియాక్టర్ చెప్పుకోవచ్చు. అంటే న్యూక్లియర్ రియాక్టర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే నియంత్రిత శృంఖల చర్య, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఆధారంగా పనిచేస్తుంది. ఇవి కేంద్రక విచ్చిత్తికి సంబంధించినటువంటి సమాచారం. అంటే కేంద్రక విచ్చిత్తి అనేది ఖచ్చితంగా ఒక భారమైనటువంటి కేంద్రకాన్ని న్యూట్రాన్ తో ఢీకొట్టించినప్పుడు అది రెండు సమానమైన కేంద్రకాలుగా విడిపోతూ అత్యధిక శక్తిని ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రక్రియను కేంద్రక విచ్చిత్తి అంటున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ది కేంద్రక సంలీనము, న్యూక్లియర్ ఫ్యూజన్. కేంద్రక సంలీనం అంటే కేంద్రక విచ్చిత్తి అంటేనేమో కేంద్రకాన్ని విడదీయడం అంటే విడగొట్టడం, విచ్చిత్తి అంటే విడగొట్టడం. మరి కేంద్రక సంలీనము, కేంద్రక సంలీనము దీన్ని కేంద్రక మేళనం, కేంద్రక సమ్మేళనం అని కూడా అంటారు. దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్. ఇది ఫ్యూజన్ అండి, కేంద్రక సంలీనం ఫ్యూజన్. ఫిజన్ వేరు, ఫ్యూజన్ వేరు. ఫిజన్ అంటేనేమో విచ్చిత్తి విడగొట్టడం. సో మరి ఫ్యూజన్ అంటేనేమో సంలీనం కలపడం. అంటే అక్కడనేమో విచ్చిత్తిలోనేమో విడగొట్టినాం కేంద్రకాన్ని, కానీ ఇక్కడ అలా కాదు, కేంద్రకాలని కలుపుతాం. ఎలాంటి కేంద్రకాలు? చిన్న సూక్ష్మమైన అంటే అతి చిన్న కేంద్రకాలను కలపడం వల్ల ఒక భారమైన కేంద్రకం ఏర్పరుస్తూ అత్యధికమైన శక్తిని ఉత్పత్తి చేసే చర్యను కేంద్రక సంలీనం అంటారు. చిన్న చిన్న కేంద్రకాలను కలిపి అంటే రెండు చిన్న కేంద్రకాలు కలిసి, రెండు లేదా అంతకంటే ఎక్కువ చిన్న కేంద్రకాలు కలిసి ఒక భారమైన కేంద్రకాన్ని ఏర్పరుస్తూ అత్యధిక శక్తిని ఉత్పత్తి చేసే చర్యను కేంద్రక సంలీనం అంటారు. కేంద్రక విచిత్తిలో కంటే కూడా కేంద్రక సంలీనంలోనే ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్రోటాన్లను కలిపితే, ప్రోటాన్ అనేది సూక్ష్మాతి సూక్ష్మమైన కేంద్రకం. అన్ని కేంద్రకాల్లో సూక్ష్మ కేంద్రకం ఏంటంటే ప్రోటానే. మరి ఇంత సూక్ష్మమైనటువంటి కేంద్రకాలు 4 కలిపాం అంటే సూక్ష్మ కేంద్రకాలను కలపడం ద్వారా భారమైన కేంద్రకం. ఏంటిది ఆ భారమైన కేంద్రకం? హీలియం అనే భారమైన కేంద్రకాన్ని ఏర్పాటు చేస్తూ 2 న్యూట్రినోను కనుగొన్న శాస్త్రవేత్త పౌలి ఈ 2 న్యూట్రినోలను మరియు సో 27.67 MeVల శక్తి ఉత్పత్తి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 2 చిన్న కేంద్రకాలు కలిస్తేనే 27.67. మరి ఇట్లాంటి ప్రోటాన్లు కోట్లుంటాయి. సో అంటే కేవలం ఒక చిన్న కేంద్రకాలు కొన్ని కలిస్తేనే సో 27.67 MeV. అట్లాంటి కేంద్రకాలు ఎన్ని ఉంటాయండి ఒక పదార్థంలో? ఇట్లాంటి కేంద్రకాలు బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఉంటాయి. మరి బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ కేంద్రకాలు కలిసినప్పుడు ఉత్పత్తి ఆ బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఇంటూ 27.67 అంటే ఎంత శక్తి రావాలి? కేంద్రక విచ్చిత్తితో పోలిస్తే ఇక్కడ వచ్చే శక్తి అత్యధికము. అందుకనే కేంద్రక విచ్చిత్తిలో అంటే చిన్న కేంద్రకాలు కలిస్తేనే ఇంత శక్తి వస్తుంది. కానీ అట్లాంటి కేంద్రకాలు అనేకం కలుస్తాయి. సూర్యునిలో, నక్షత్రాల్లో ఇలాంటి హైడ్రోజన్, ప్రోటీయంలు, హీలియం కేంద్రకాలు కలవడం వల్ల, సూక్ష్మాతి సూక్ష్మ కేంద్రకాలు కలవడం వల్ల అత్యధిక శక్తి ఉత్పత్తి అవుతుంది. అందుకనే సూర్యుడు, నక్షత్రాల్లో మనకు జరుగుతున్నటువంటి చర్యలు కేంద్రక సంలీనమే. అందుకని కేంద్రక సంలీనం జరగాలంటే పదార్థం ఖచ్చితంగా ప్లాస్మా స్థితిలో ఉండాలి. ఎందుకంటే కేంద్రకాలు కలవాలి అంటే అవి ప్లాస్మా స్టేజ్, అయాన్ స్టేజ్ లో ఉండాలి. పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ గా కానీ ఉండాలి. అలాంటప్పుడే కలిసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి కేంద్రక సంలీనం అంటే చిన్న కేంద్రకాలు కలిసి ఒక భారమైన కేంద్రకాన్ని ఏర్పాటు చేస్తూ అత్యధిక శక్తిని ఉత్పత్తి చేయడానే కేంద్రక సంలీనం అంటాం. దీంట్లో సూక్ష్మాతి కేంద్రకాలు కలిసినప్పుడు అత్యధిక శక్తి ఉత్పత్తి అవుతుంది. మరి ఇలాంటి కలయికలు అనేకం జరిగే అవకాశం ఉంది కాబట్టి అత్యధిక శక్తి ఉత్పత్తి అవుతుంది. దీన్ని మనం కేంద్రక సంలీనం అంటాం. ఎక్కడ జరుగుతుంది సార్ అంటే సూర్యుడు, నక్షత్రం. అయితే కండిషన్ ఏంటి సార్ అంటే కేంద్రక సంలీనం జరగాలంటే పదార్థం ప్లాస్మా స్థితిలో ఉండాలి ఖచ్చితంగా.
పదార్థం యొక్క 4వ రూపం ప్లాస్మా. అందుకనే పదార్థం అనేది సూర్యునిలో నక్షత్రంలో ఏ రూపంలో ఉంచారంటే ప్లాస్మా స్థితిలో ఉంది. మరి ఈ ప్లాస్మా స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కలయిక అనేది జరుగుతుంది. అందుకనే సూర్యుడు నక్షత్రాల పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంది. ఈ సూక్ష్మ కేంద్రకాలు కలిసినప్పుడు అత్యధిక శక్తి ఉత్పత్తి అవుతుంది. విచ్చిత్తిలో కంటే సంలీనంలో అత్యధిక శక్తి, ఎందుకంటే చిన్న చిన్న కేంద్రకాలు అనేకం కలుస్తాయి. అలాంటప్పుడు అత్యధిక శక్తి ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సూర్యుడు నక్షత్రాలు ఇలాంటి చర్యలు జరగడం వల్ల సూర్యుడు నక్షత్రాలు అత్యధికమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. దీని వల్ల సూర్యుడు నక్షత్రాలు ఏం చర్యలు జరుగుతాయి సార్ అంటే కేంద్రక సంలీనం అనేటువంటి చర్యలే జరుగుతాయి. ఇంకొక విషయం, కేంద్రక సంలీనం జరగాలంటే దాన్ని స్టార్ట్ చేయడానికి అత్యధిక శక్తి అవసరం. వాస్తవానికి కేంద్రక సంలీనం భూమి మీద చేయగలమా? భూమి మీద చేయలేమా? సూర్యుడు నక్షత్రాల్లోనే ఎందుకు జరుగుతుంది? భూమి మీద కూడా కేంద్రక సంలీనాన్ని క్రియేట్ చేయలేమా అంటే, ఆ క్రియేట్ చేయాలంటే అసలు కేంద్రక సంలీనాన్ని స్టార్ట్ చేయాలంటే అంటే అంటించడానికి అగ్గిపుల్ల అనేది స్టార్టింగ్ టెంపరేచర్ ఇగ్నిషన్. అలా ఇగ్నిషన్ ఏం సార్ అంటే ఇగ్నిషనే చాలా ఉంది. అంటే దాన్ని స్టార్ట్ చేయడానికి కావాల్సిన టెంపరేచర్ అత్యధికం, అది భూమి మీద లేదు. సో మనం అట్లా అందుకనే వీటిని ఏమంటారంటే ఉష్ణ కేంద్రక చర్యలు అంటారు. ఉష్ణ కేంద్రక చర్యలు. ఈ ఉష్ణ కేంద్రక చర్యలు జరగాలంటే అత్యధిక శక్తి కావాలి. అందుకని ఏం చేస్తారంటే సింపుల్ గా భూమి మీద హైడ్రోజన్ బాంబును తయారు చేస్తారు. మరి హైడ్రోజన్ బాంబు ఎట్లా తయారు చేస్తారు సార్? భూమి మీద సాధ్యం ఎట్లయితుంది అంటే హైడ్రోజన్ బాంబును తయారు చేసేటప్పుడు దానికి కావాల్సిన ప్రాథమికమైనటువంటి శక్తిని కేంద్రక విచ్చిత్తి ద్వారా పొందుతారు. కేంద్రక విచ్చిత్తి ద్వారా పొందుతారు అంటే అర్థమేదో తెలుసా? కేంద్రక విచ్చిత్తి అనేది కేంద్రక సంలీనాన్ని స్టార్ట్ చేయడానికి ఇగ్నిషన్ లాంటిది. అంటే ఊహించుకోండి, కేంద్రక విచ్చిత్తి అనేది చిన్న అగిపుల లాంటిది. సో కేంద్రక సంలీనం అనేది అగిపుల్ల అంటిస్తే వచ్చే శక్తి. అంటే కేంద్రక సంలీనాన్ని స్టార్ట్ చేయడానికి విచ్చిత్తి చర్యలో వచ్చిన ఉష్ణం సరిపోతుంది. అంటే విచ్చిత్తిలో వచ్చే చాలా తక్కువ శక్తి అని అర్థం కేంద్రక సంలీనంతో పోలిస్తే. ఎందుకంటే కేంద్రక సంలీనం స్టార్ట్ చేయాలంటేనే కేంద్రక విచ్చిత్తి జరగాలి. విచ్చిత్తి జరిగితే వచ్చే ఉష్ణం కేంద్రక సంలీనాన్ని స్టార్ట్ చేయడానికి సరిపోతుంది. సో దీన్నే మనం అందుకని అంటున్నాం, కేంద్రక సంలీనం జరగాలంటే అత్యధిక శక్తి ఉత్పన్నం కావాలి. మరి అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసి హైడ్రోజన్ బాంబును తయారు చేశారు 1954లో ఎడ్వర్డ్ టేలర్. 1954లో ఎడ్వర్డ్ టేలర్ హైడ్రోజన్ బాంబును తొలిసారిగా తయారు చేసినటువంటి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ టేలర్. మరి ఎడ్వర్డ్ టేలర్ తొలిసారిగా ఈ ఉష్ణ కేంద్రక చర్యని యూజ్ చేసుకొని ముఖ్యంగా హైడ్రోజన్ బాంబును తయారు చేశాడు. అందుకనే హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది సార్ అంటే అనియంత్రిత కేంద్రక సంలీనము. ఇది కూడా అనియంత్రిత. హైడ్రోజన్ బాంబును పేల్చి కొసేపు ఆగు అంటే ఆగదు. అది ఒకటి స్టార్ట్ అయింది అంటే ఇక కాలు కూడా పోతూనే ఉంటది. అంటే వి కాంట్ కంట్రోల్, ఇవి కంట్రోల్ చేయలేనటువంటి చర్యలు. అందుకనే సో కీలకమైనటువంటి ఈ చర్యను 1954లో ఎడ్వర్డ్ టేలర్ అనే సైంటిస్ట్ మనకి కేంద్రక సంలీనాన్ని ఉపయోగించుకొని ఒక హైడ్రోజన్ బాంబు. సో ఇంపార్టెంట్ వన్, హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే కేంద్రక సంలీనమనే, ఇంకా చెప్తే అనియంత్రిత కేంద్రక సంలీనమనే చర్య ఆధారంగానే పనిచేస్తూ ఉంటుంది. హైడ్రోజన్ బాంబులో ఉన్న సూత్రం కేంద్రక సంలీనం. ఈ సూత్రాన్ని మనకి ఈ సూత్రం ఆధారంగా తయారు చేసింది ఎడ్వర్డ్ టేలర్ గా మనం చెప్తాం. ఇది కేంద్రక సంలీనం. అంటే కేంద్రక సంలీనం ఎక్కడెక్కడ జరుగుతుందంటే సూర్యుడు, నక్షత్రము, హైడ్రోజన్ బాంబు. సో ఇలాంటి పరిస్థితులు. అందుకనే హైడ్రోజన్ బాంబులో పదార్థం ఏ రూపంలో ఉంటుంది? ప్లాస్మా స్థితిలో ఉంటుంది. అసలు కేంద్రక సంలీనం జరగాలంటే ఎలా ఉండాలి? ప్లాస్మా స్థితిలో ఉంటుంది. అందుకని పదార్థం ప్లాస్మా స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే కేంద్రక సంలీనాన్ని మనం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి అంశాన్ని కేంద్రక సంలీనం. ఎక్కువగా మనకి సూర్యుడు, నక్షత్రాలు, హైడ్రోజన్ బాంబులు కేంద్రక సంలీనం. కానీ అణుబాంబు మాత్రం కేంద్రక విచిత్తి అనే సూత్రం ఆధారంగా పనిచేస్తున్నాయి. ఈ యొక్క హైడ్రోజన్ బాంబు మాత్రం కేంద్రక సంలీనం అనేటువంటి సూత్రం ఆధారంగా మనకి పనిచేస్తుంది. ఇది కేంద్రక విచిత్తి, కేంద్రక సంలీనానికి సంబంధించినటువంటి సమాచారం. ఇంతవరకు మనకు సంబంధించినటువంటి కేంద్రక భౌతిక శాస్త్రం, కేంద్రక భౌతిక శాస్త్రం సంబంధించినటువంటి రేడియో యాక్టివిటీస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కేంద్రక సంలీనం అంటే ఏంటి, కేంద్రక విచిత్తి అంటే ఏంటి అనే అంశాన్ని మనం క్లియర్ గా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ ని మనం నెక్స్ట్